బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచాస్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో దాదాపు 4 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గోదాంలో పనిచేస్తున్న 3 కుటుంబాలు, భవనంలో 6 చిక్కున్నట్లు గుర్తింపు వచ్చింది. వాచ్మెన్ కుటుంబంలో 2 పిల్లలు, మరో కుటుంబంలోని 4 పెద్దవారు చిక్కున్నట్లుగా గుర్తిస్తున్నారు. చిక్కుకుని 2 చిన్నారులు అఖిల్, ప్రణీత్గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచాస్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో దాదాపు 4 గంటలుగా కొనసాగుతోంది రెస్క్యూ ఆపరేషన్. గోదాంలో పనిచేస్తున్న 3 కుటుంబాలు, భవనంలో 6 చిక్కున్నట్లుగా గుర్తించారు. వాచ్మెన్ కుటుంబంలో 2 పిల్లలు, మరో కుటుంబంలో 4 పెద్దవారు చిక్కున్నట్లుగా గుర్తించారు. చిక్కుని 2 చిన్నారులు అఖిల్, ప్రణీత్గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. Let's